హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో చూడండి నేను పానీపూరి చేస్తున్నాను. పావు కేజీ రవ్వ, కొద్దిగంత మైదాపిండి, గోధుమ పిండితో యూజ్ చేసుకోవచ్చు, కానీ నేను మైదాపిండి వేస్తున్నాండి. కొద్దిగంత ఉప్పు, కొద్దిగంత సోడా, ఇవన్నిటిని వాటర్ పోసుకుంటూ కొద్ది కొద్దిగా కలుపుకోవాలండి. లూజుగానే ఉండాలండి పిండి అనేది. ఒక 10 నిమిషాలు మనం తడిగుడ్డ వేసుకొని పెట్టుకోవాలండి. ఇది చూడండి, ఆలుగడ్డలు ఒక 10 నిమిషాలు ఉడకబెట్టిన ఆలుగడ్డలండి. చూడండి, మెత్తగా ఉడికిపోయినాయి. చూడండి, ఇలా ముక్కలు ముక్కలుగా చేస్తున్నాను. ఆలుగడ్డలు బాగా కాలుతున్నాయి. చూడండి, ఆలుగడ్డలో మసాలా వేసుకుంటున్నా. కొద్దిగంత కారం, ఉప్పు, మరి ఎక్కువ. చూడండి, కొద్దిగంత గరం మసాలా, ధనియాలు, జీలకర్ర అన్నీ కలిపిన మసాలా అండి. దీంట్లోనే కొత్తిమీర, పుదీనా ఇవన్నిటిని ఇలా కలుపుకుంటే అయిపోతుంది. బఠానీలు లేవండి, బఠానీలు మీరు వేసుకోండి. మా దగ్గర ఇప్పుడు లేవు కాబట్టి నేను వేస్తలేను ప్రస్తుతానికి. బఠానీలు వేస్తారు. దీంట్లో చింతపండు రసం అండి. దీంట్లోనే పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా వేసి మిక్సీ పట్టుకున్న చింతపండు రసంలో వేసుకోవాలి. కొద్దిగంత ఉప్పు, అంత గరం మసాలా, చూడండి 2 తయారైనాయి మసాలాలు. చింతపండు రసం, ఆలు. చూడండి, ఇలా ఎక్కువనే తీసుకోవాలి పిండి. పిండి వేసే అవసరం లేదండి. కొద్దిగంత ఆయిల్ అంటుకొని చూడండి, దీంతో చూడండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.
బాయ్ ఫ్రెండ్.